Hi students, welcome to Bhaskars Biology. I am S. Chandrasekhar. Today I would like to explain about the topic how can easily get 98 marks in IPE second year English. Intermediate second year లో మనం 100 మార్కులకి 98 మార్కులు ఎలా తెచ్చుకోవచ్చు. 98 out of 100 మార్క్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది చాలా ఈజీ అండి. ఐపీఈ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మనకి 100 మార్క్స్ అండి, అలాగే 3 hours డ్యూరేషన్ అండి. అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనకి సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది, రాయడానికి టైం చాలు. ఎందుకంటే అంత డిస్క్రిప్టివ్లో ఉంటుంది కాబట్టి ఈ డిస్క్రిప్టివ్లో రాయడానికి మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవ్రీ మినిట్ హ్యాస్ ఇంపార్టెంట్. కాబట్టి మన ప్రతి నిమిషాన్ని కూడా చక్కగా యూటిలైజ్ చేసుకుంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మంచి మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. ఎలానో చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి ప్రోజ్లో హాఫ్ స్టడీస్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్. ఈ ప్రోజ్ లెసన్స్ లో హాఫ్ స్టడీస్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ చదివితే మనకి ఈజీగా అర్థమైపోతాయండి. హాఫ్ స్టడీస్ ఓకేనా. హాఫ్ స్టడీస్ మీన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీస్. అంటే చదువు యొక్క గొప్పతనం ఏంటి, ఎవరు చెప్పారు? సర్ ఫ్రాన్సిస్ బ్యాకన్. అలాగే ద సీక్రెట్ ఆఫ్ వర్క్, పని యొక్క రహస్యం ఏంటి? అకార్డింగ్ టు భగవద్గీత, ఎఫర్ట్ ఈజ్ ఫస్ట్, రిజల్ట్ ఈజ్ నెక్స్ట్. ముందు కష్టపడు, ముందు ప్రయత్నం చేయి, రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా నీ వెనక్కే వస్తుంది అని భగవద్గీత చెప్పబడింది. అది భగవద్గీత కాదండి, అకార్డింగ్ టు బైబిల్, అకార్డింగ్ టు ఖురాన్, అకార్డింగ్ టు సమ్ అదర్ హోలీ బుక్స్. ఓకే, సో నెక్స్ట్ ద ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్. చాలా వండర్ఫుల్ ఎస్సే అండి, వండర్ఫుల్ లెసన్ అండి ఇది. ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్, బ్రతికున్నందుకే మనం పండగ చేసుకోవాలి. అంటే ఏంటి సార్ అంటే మనం ఇలా బతికున్నామంటే దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్. అంటే ఇతరులతో కంపేర్ చేసుకున్నట్లయితే మనం చాలా హ్యాపీగా ఉన్నాం, హెల్దీగా ఉన్నాం, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ మోరల్లీ అండ్ ఎథికల్లీ టు బి ఫిట్. సో కాబట్టి బతుకున్నందుకే మనం పండగ చేసుకోవాలని డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ ఒక స్పెషల్ మెసేజ్ అనేది మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్లో ఇచ్చిన ప్రతి పోయం, ప్రతి లెసన్, ప్రతి నావెల్ అనేది చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాగే మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటట్లుగా, మన మెమరీలో స్టోర్ అయ్యేటట్లుగా కూడా ఉంటాయి, ఒక కథ మాదిరిగా ఉంటాయి. చూడండి, పోయమ్స్ వచ్చేసరికి ఆన్ హిజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23, 23 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి, ఎవరికి నీకా నాకా కాదు, జాన్ మిల్టన్ కి. ఓకేనా, జాన్ మిల్టన్ కి 23 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఏం సాధించాడు వాడు అంటే, 18 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి షేక్స్పియర్ సోనెట్స్ రాసేసాడే, 21 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి జాన్ కిట్స్ ఆయన కూడా పోయమ్స్ రాసేసాడే, 23 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి నేనేం సాధించాను అనేది ఆ యొక్క పోయంలో ఇవ్వడం జరిగింది. అలాగే టేబుల్ స్టాండ్, విలియం వర్డ్స్వర్త్, నేచర్ పోయిట్ అంటారు ఈయన్ని. విలియం వర్డ్స్వర్త్ గారు టేబుల్ స్టాండ్ అంటే టేబుల్ జరపడం అని కాదమ్మా, చేంజ్ ద ఒపీనియన్. అలా బుక్స్ పట్టుకుని ఎక్కువ కాలం ఉండక ఒక్కసారి నేచర్లోకి వచ్చి నేచర్ నుంచి కూడా ఎంతో కొంత మనం నేర్చుకోవాలి. నేచర్ ఈస్ ద బెస్ట్ టీచర్ రాదర్ దాన్ బుక్స్ అనే మంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది విలియం వర్డ్స్వర్త్. నెక్స్ట్ చూడండి, ఎనీ ఉమెన్ అంటే ఏ స్త్రీ అయినా, అంటే ఈ ఉమెన్ అని ఎనీ ఉమెన్ అనే ఆ యొక్క పోయం ద్వారా మనకి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే, ఉమెన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ హోమ్ అండ్ సొసైటీ. ప్రతి ఇంటిలో, ప్రతి సొసైటీ అంటే మనకుండే సొసైటీలో ఉమెన్ కంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక నానమ్మగా, ఇలా ప్రతి స్టేజ్ లో కూడా ఉమెన్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంది. అలా తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఒక అద్భుతమైన నాన్ డీటెయిల్ ఉందండి, ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్. ఎంత బాగుంటుందంటే ఈ స్టోరీలో 8 parts ఉంటాయండి. ద స్టోరీ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ అనేది ఇట్స్ అమెరికన్ నావెల్. ఇది ఒక అమెరికన్ నావెల్ అండి. రాసింది ఎవరో తెలుసు కదా మీకు, మార్క్ ట్వైన్. ద పెన్ నేమ్ ఆఫ్ విలియం సిడ్నీ పార్టర్ రాసినటువంటి మార్క్ ట్వైన్, అతని యొక్క పెన్ నేమ్ అండి. ఆయన రాసినటువంటి ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ అనేది అమెరికన్ నావెల్ అండి. చాలా చాలా బాగుంటుంది ఈ యొక్క అమెరికన్ నావెల్ అనేది. ఓకేనా, ఇందులో 8 parts ఉంటాయి. అంటే ఒక టామ్ సేయర్, ఒక 13 సంవత్సరాల పిల్లవాడు, వాడు చేసేటటువంటి సాహస కృత్యాలన్నింటినీ కూడా ఈ యొక్క నావెల్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్
గ్రామర్ పార్ట్కి వచ్చేసరికి మనకి 12 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. అంటే 12 ఉంటాయి. 12 5 60 మార్కులు. సింపుల్ గా ఫస్ట్ ఇయర్ లో ప్రతిదీ కూడా హాఫ్ మార్క్ 1 మార్క్ ఉంటుంది. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి టోటల్ గా 12 మార్క్స్, టోటల్ గా 12 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారింగ్ 5 మార్క్. 12 5 60 మార్కులు. అయితే ఇందులో 11 రాశారు కదా సార్ అంటే కాంప్రహెన్షన్ లో 2 ఇస్తాయండి. ఒకటి అన్సీన్ కాంప్రహెన్షన్, ఒకటి సీన్ కాంప్రహెన్షన్. అన్సీన్ కాంప్రహెన్షన్ అంటే మనం ఇంతవరకు కూడా టెక్స్ట్ బుక్ లో ఉంటుంది కానీ మన ప్రోజ్ లో గానీ, పోయిటరీలో గానీ, నాన్ డీటెయిల్ లో గానీ రానటువంటి దాన్ని మనం అన్సీన్ కాంప్రహెన్షన్ అంటాం. అన్సీన్ కాంప్రహెన్షన్ అనే మన టెక్స్ట్ బుక్ లో మనకి 26 ఉన్నాయి. ఎన్ని సార్? 26 ఉన్నాయి. సీన్ కాంప్రహెన్షన్ అంటే ఏదైతే మనకు నావల్ ఉందో, అమెరికన్ నావల్ ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్, దానికి సంబంధించి నాన్ డీటెయిల్ కాంప్రహెన్షన్ అనేవి టెక్స్ట్ బుక్ లో 14 ఇచ్చారండి. సో ఈ 14 కాంప్రహెన్షన్స్ నుంచి ఒకటి వస్తుంది. అలాగే 26 అన్సీన్ కాంప్రహెన్షన్ నుంచి ఒకటి వస్తుంది. టోటల్ గా 2 వస్తాయి. 2 5 10 మార్క్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ నాన్ వెర్బల్ డేటా. నాన్ వెర్బల్ డేటా అంటే ఫస్ట్ ఇయర్ లో మీరు తెలుసుకున్నటువంటిదే. పై చార్ట్స్, ఫ్లో చార్ట్స్, టీ డయాగ్రామ్స్, అలాగే బార్ గ్రాఫ్స్, టేబులర్ డేటా, రూట్ మ్యాప్. వీటిని ఫస్ట్ ఇయర్ లో ఏం చేశాడంటే మీకు దే హావ్ టు గివెన్ ద డయాగ్రామ్, టెక్స్ట్ టు డయాగ్రామ్, డయాగ్రామ్ టు టెక్స్ట్, చాయిస్ బేస్డ్ గా ఇచ్చాడు. అంటే డయాగ్రామ్ వాడేస్తాడు, టెక్స్ట్ వాడేస్తాడు. మీరు టెక్స్ట్ నుంచి డయాగ్రామ్ అయినా డ్రా చేయొచ్చు, లేదా డయాగ్రామ్ నుంచి టెక్స్ట్ అయినా మీరు రాయొచ్చు. అయితే సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి కలగబడండి. దే హావ్ టు గివెన్ ద డయాగ్రామ్, బిలో దట్ డయాగ్రామ్ దే హావ్ టు గివెన్ 5 క్వశ్చన్స్. ఆడే డయాగ్రామ్ ఇచ్చి డయాగ్రామ్ కింద 5 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 5 ప్రశ్నల యొక్క ఆన్సర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఆ డయాగ్రామ్ లోనే ఉంటుంది. నెక్స్ట్ చూడండి లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ వచ్చేసరికి మనకి ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్, 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. ఫార్మల్ లెటర్స్ అంటే మనం ఫార్మల్ పీపుల్ కి రాసేది ఫార్మల్ లెటర్స్ అంటాం. ఇన్ఫార్మల్ అంటే ఇట్స్ పర్సనల్ లెటర్స్. పర్సనల్ లెటర్స్ మనం ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. అంటే త్రిబుల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫాలోవర్స్. మన యొక్క ఫ్రెండ్స్ కానీ, మన యొక్క ఫ్యామిలీ కానీ, ఫాలోవర్స్, మన యొక్క బంధువులు, మన రిలేటివ్స్ కి రాసినటువంటి లెటర్స్ ని పర్సనల్ లెటర్స్ అంటాం. ఈ పర్సనల్ లెటర్ లేదా ఈ యొక్క అఫీషియల్ లెటర్ అనేది మనకి 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. దే హావ్ టు గివెన్ 2 లెటర్స్ విత్ హింట్స్ ఇచ్చి మనకి 2 లెటర్స్ ఇస్తాడు. అయితే ఆ యొక్క లెటర్ మనం ఎలా రాస్తే మనకి 5 out of 5 మార్క్స్ వస్తాయి సార్ అంటే లెటర్ లో 2 ఫార్మాట్స్ ఉంటాయండి. బ్లాక్డ్ ఫార్మేట్, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్. బ్లాక్డ్ ఫార్మేట్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ అని 2 ఫార్మాట్స్ ఉంటాయి. బ్లాక్డ్ ఫార్మేట్, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్. బ్లాక్డ్ ఫార్మేట్ లో డేట్ అనేది రైట్ సైడ్ మార్జిన్ లో ఉంటుంది. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ హెడ్డింగ్, సాలిటేషన్, బాడీ ఆఫ్ ది లెటర్, అలాగే సబ్స్క్రిప్షన్ అనేది మనకి అన్ని కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎక్సెప్ట్ డేట్, రిమైనింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ షుడ్ బి ఇన్ లెఫ్ట్ సైడ్ మార్జిన్. బ్లాక్డ్ ఫార్మేట్. అయితే ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ లో ఈ హెడ్డింగ్ అనేది 3 టైప్స్ ఉంటుంది. సెండర్స్ అడ్రస్, డేట్, అలాగే రిసీవర్స్ అడ్రస్, అలాగే సాల్యుటేషన్, అలాగే బాడీ ఆఫ్ ద లెటర్, అలాగే సబ్స్క్రిప్షన్, అలాగే సిగ్నేచర్. ఇక్కడ కూడా సిగ్నేచర్ ఉంటుందండి. ఇలా మనకి 2 ఫార్మాట్స్ ఉన్నాయి. అంటే ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ లో ఆల్ ఆస్పెక్ట్స్ షుడ్ బి ఇన్ లెఫ్ట్ సైడ్ మార్జిన్. అన్ని కూడా లెఫ్ట్ సైడ్ వస్తాయి ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్ లో. బ్లాక్డ్ ఫార్మాట్ లో ఎక్సెప్ట్ డేటా, రిమైనింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ షుడ్ బి ఇన్ లెఫ్ట్ సైడ్ మార్జిన్. ఇలా 2 ఫార్మాట్లు ఉన్నాయి. ఈ 2 ఫార్మాట్ లో మాత్రమే లెటర్ రాయాలి. మీరు అలా కాకుండా ఓల్డ్ అండ్ ఇంటెండెడ్ ఫార్మాట్, ఆ ట్రెడిషనల్ ఫార్మాట్ లో రాసినట్లయితే, ట్రెడిషనల్ ఫార్మాట్ ఏంటి సార్? ఇక్కడ డేట్ వస్తుంది, ఇక్కడ ప్లేస్ వస్తుంది, ఇక్కడ సాలిటేషన్ వస్తుంది, ఇక్కడ బాడీ ఆఫ్ ది లెటర్ వస్తుంది, ఓకేనా? ఇక్కడ రిసీవర్స్ అడ్రస్ రాస్తారు, ఇక్కడ సబ్స్క్రిప్షన్ వస్తుంది, అలాగే ఇక్కడ సెండర్స్ అడ్రస్ రాస్తారు, ఇక్కడ సిగ్నేచర్ పెడతారు. ఇది ఓల్డ్ ఫార్మాట్ అండి. ఈ ఓల్డ్ ఫార్మాట్ లో రాస్తే దే డిడెంట్ గివ్ ఎనీ మార్క్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో ఓల్డ్ ఫార్మాట్ లో రాస్తే మీరు ఎంత అద్భుతంగా రాసినప్పటికీ, మీ హ్యాండ్ రైటింగ్ ఎంత చక్కగా ఉన్నప్పటికీ మీకు వాడు 1 మార్క్ కూడా వేయడండి. సో వీ షుడ్ బి ఫాలో ఓన్లీ దీస్ 2 ఆస్పెక్ట్స్, బ్లాక్డ్ ఫార్మాట్ అండ్ ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మాట్. ఈ రెండింటిలో మాత్రమే మనం లెటర్ రాస్తే మనకి 5 out of 5 మార్క్స్ వస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసా? లెటర్ కి 5 out of 5 మార్క్స్ ఎలా సార్ ఇస్తారు? వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి సార్ అంటే హెడ్డింగ్ కి 1 మార్క్ అండి, డేట్ కి 1 మార్క్ అండి, ఆ డేట్ లోనే హెడ్డింగ్ వస్తుంది, ఓకేనా? సో నెక్స్ట్ సాలిటేషన్ కి 1 మార్క్ అండి, బాడీ ఆఫ్ ది లెటర్ కి 1 మార్క్ అండి, సబ్స్క్రిప్షన్ 1 మార్క్ అండి, ఓకేనా? సైన్ అండ్ ప్రెజెంటేషన్
1 మార్క్ అండి. టోటల్ గా 5 మార్క్స్. ఇలా పార్ట్స్ ఆఫ్ లెటర్స్ మనకి దేర్ ఆర్ 5 పార్ట్స్ ఆఫ్ ఎ లెటర్ అని చెప్పేసి మనకి లెటర్ లో 5 పార్ట్స్ ఉన్నాయి. 5 పార్ట్స్ కి 5 మార్క్స్ వస్తాయి అంతే. నెక్స్ట్ చూడండి, మనం లెటర్ రైటింగ్ లో మనకి టెక్స్ట్ బుక్ లో ఫార్మల్ లెటర్స్ అయితే 11 ఉన్నాయి, ఇన్ఫార్మల్ లెటర్స్ అయితే 4 ఉన్నాయండి. సో 4 ఇస్ ద బెటర్ వన్ కదండి. అంటే 4 లెటర్లు నేర్చుకుంటే చాలు, మీకు ఆ 4 లెటర్లో ఒక లెటర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, డిస్క్రైబింగ్ ప్రాసెస్. డిస్క్రైబింగ్ ప్రాసెస్ అంటే హౌ ద ప్రాసెస్ ఇస్ డిస్క్రైబింగ్. అంటే మనం ఏదో ఒకటి ఇస్తాడు, ఏంటి, మేకింగ్ టీ ఇస్తాడు, మేకింగ్ టీ ఫర్ 4 పీపుల్. అలాగే హౌ టు ప్రిపేర్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, హౌ టు అప్లై ఆన్లైన్ జాబ్, అలాగే హౌ టు క్రియేట్ గూగుల్ అకౌంట్. ఇలా మనకి డిస్క్రైబింగ్ ప్రాసెస్ అనేవి టెక్స్ట్ బుక్ లో 14 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఎన్నో ఉన్నాయండి? 14 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఈ 14 కూడా మీ ఓన్ వర్డ్స్ తో మీ ఓన్ సెంటెన్సెస్ రాయొచ్చు. ఇఫ్ యు రైట్ ఎనీ డిస్క్రైబింగ్ ప్రాసెస్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. అయితే కంపల్సరీగా ఒక పేజ్ ఉండాలండి, 1 పేజ్ కంపల్సరీగా ఉండాలి డిస్క్రైబింగ్ ప్రాసెస్. లెటర్ రైటింగ్ కూడా 1 పేజ్ లోనే, మీరు ఆ లెటర్ కూడా 1 పేజ్ లోనే ఉండాలి. 1 పేజ్ దాటితే ఇంప్రెసివ్ గా ఉండదు. లెటర్ బాగున్నప్పటికీ ఇంప్రెసివ్ గా ఉండదు. సో మనకి ఇంప్రెషన్ కూడా ఇంపార్టెంటే కదండి లాంగ్వేజ్ లో. సో లెటర్ అనేది 1 పేజ్ ఉండాలి, డిస్క్రైబింగ్ ప్రాసెస్ కూడా 1 పేజ్ ఉండాలి. సో ఈ 14 ఉన్నాయి. ఈ 14 కూడా తప్పకుండా చదువుకోవాలి. మనకు ఒక ఐడియా తెలిస్తే మనం సెంటెన్స్ ఎక్స్పాండ్ చేసి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ టాపిక్ చూడండి, నోట్ మేకింగ్. సింపుల్ అండి ఇది. నోట్ మేకింగ్ అంటే మనం బయాలజీ నోట్స్, అలాగే ఇంగ్లీష్ నోట్స్, అలాగే సాంస్క్రిట్ నోట్స్, రకరకాల నోట్స్ రాస్తాం. సార్స్ వచ్చి క్లాస్ లో రకరకాల నోట్స్ చెప్తూ ఉంటారు. ఆ నోట్స్ మనకు అనుగుణంగా ఈ ఎగ్జామ్స్ టైంలో మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అంటే వేస్ట్ ఆఫ్ మ్యాటర్ ని మనం పక్కకి తీసేసి అందులో ఉండే జిస్ట్, మెయిన్ ఐడియా, కోర్ ఐడియాని మనం తీసుకుంటాం. ఏ విధంగా అయితే కోర్ ఐడియాని తీసుకుంటామో దాన్నే మనం ఏమంటామంటే చక్కగా మన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం అని అర్థం. సింపుల్ అదే. యాజ్ గా నోట్ మేకింగ్ మీన్స్ మేకింగ్ ఆఫ్ నోట్స్. నోట్స్ తయారు చేసుకోవడాన్ని నోట్స్ మేకింగ్ అంటాం. అయితే నోట్ మేకింగ్ లో దే హ్యావ్ టు గివెన్ 1 పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు చూస్ ద 1 టైటిల్, ఐడెంటిఫై ద టైటిల్. టైటిల్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఆ టైటిల్ కూడా వాడే ఇచ్చేస్తారండి. సెకండరీ గ్రామర్ ఎంత ఈజీ అంటే సార్, సెకండరీ గ్రామర్ 12 ఆస్పెక్ట్లు కూడా లెటర్ లోనే ఆ యొక్క పేపర్ లోనే ఆన్సర్స్ ఉంటాయి. అంటే మీకు ఇచ్చిన పేపర్ లోనే ఆన్సర్స్ ఉన్నాయనే విషయం మీరు అబ్జర్వ్ చేస్తే చాలు, ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎలా సార్ అంటే నోట్ మేకింగ్ వచ్చేసరికి దే హావ్ టు గివెన్ 1 పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. టైటిల్ ఎక్కడ ఉంటుంది? దే హావ్ టు గివెన్ ద టైటిల్ ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఆర్ మిడిల్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఆర్ లాస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ లో గానీ, అలాగే మిడిల్ లైన్ లో గానీ, లాస్ట్ లైన్ లో గానీ ఉంటుంది. అప్పటికి సార్ నేను ఐడెంటిఫై చేయలేకపోయాను, ఆ యొక్క టైటిల్ అనేది నాకు తెలియట్లేదు అనుకుంటే ఆ పారాగ్రాఫ్ మొత్తం కూడా ఏ వర్డ్ అయితే రిపీట్ అవుతూ ఉందో ఆ వర్డ్ ని మనం బజ్ వర్డ్ అంటాం. ఆ బజ్ వర్డ్ టైటిల్ వర్డ్ అవుద్ది. ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందనుకోండి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లైన్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది, మిడిల్ లైన్ లో వస్తుంది, లాస్ట్ లైన్ లో వస్తుంది. అప్పటికి మీరు ఐడెంటిఫై చేయకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఉమెన్ అనే పదం రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఆ పాసేజ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? వాట్ ద పాసేజ్ ఇస్ డిస్క్రైబ్స్ అబౌట్, దట్ పాసేజ్ ఇస్ డిస్క్రైబ్స్ అబౌట్ ఏ పర్టికులర్ ఉమెన్. అంటే ఉమెన్ గురించి అని చెప్తుంది. అప్పుడు మీరేం రాస్తా తెలుసా? టైటిల్ డిస్క్రైబ్ అబౌట్ ఏ ఉమెన్ అంత రాస్తే చాలు. రిలేటింగ్ గా ఉంటే చాలండి. మీ క్రియేటివిటీ ఉపయోగించండి. సెకండ్ ఇయర్ పేపర్ మొత్తం కూడా ఏ గ్రామర్ సార్ అంటే కమ్యూనికేషనల్ గ్రామర్ అండి. సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ అంతా కూడా కమ్యూనికేషనల్ గ్రామర్. అంటే మీకు నచ్చిన విధంగా మీరు కమ్యూనికేట్ చేయొచ్చు అంతే తప్ప ఫస్ట్ ఇయర్ లో లాగా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్ వగైరా వగైరా టాపిక్స్ ఏవి కూడా ఉండవు సెకండ్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ గ్రామర్ అంతా కూడా సెల్ఫ్ సెంటర్డ్ లేదా స్టూడెంట్ సెంటర్డ్ గ్రామర్ అండి. స్టూడెంట్ సెంటర్డ్ గ్రామర్. నెక్స్ట్ టాపిక్ చూడండి, మ్యాచింగ్ లేదా వొకాబులరీ. వొకాబులరీ మీన్స్ ఏంటి? వర్డ్ పవర్ లేదా వర్డ్ ఆర్డర్. అంటే ఇచ్చిన మ్యాచింగ్ లో లెఫ్ట్ సైడ్ కొన్ని కాలమ్స్, రైట్ సైడ్ కొన్ని కాలమ్స్ ఇచ్చి మధ్యలో మనకి బ్రాకెట్స్ ఇచ్చి మ్యాచింగ్ ఇస్తాడు. అయితే ఈ లెఫ్ట్ సైడ్ లో ఉండే వర్డ్స్ అనేవి రైట్ సైడ్ ఉండే వర్డ్స్ తో మ్యాచ్ అవ్వాలి. ఎలా సార్ అంటే మనకి ప్రతి వర్డ్ లో రూట్ వర్డ్ ఉంటుంది, గెస్ వర్డ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఆంథ్రోప్ అనే రూట్ వర్డ్ ఉంది అనుకోండి. ఆంథ్రోప్, ఆంథ్రోపాలజీ అనే వర్డ్ ఇస్తాడు. లజీ మీన్స్ స్టడీ అని అర్థం, ఆంథ్రోప్ మీన్స్ హ్యూమన్ అని అర్థం, ఆంథ్రోపాలజీ మీన్స్ స్టడీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అంటే మానవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే ఆంథ్రోపాలజీ అంటాం. అలాగే ఫిలాంథ్రోపిస్ట్, PHIL ఫిల్ మీన్స్ లవ్ అని అర్థం,
ఆంథ్రోపిన్స్ హ్యూమన్ అని అర్థం. అలాగే ఫిలాంథ్రోపిస్ట్ మీన్స్ వన్ హూ లవ్స్ హ్యూమన్ బీయింగ్. ఎవరైతే మానవుల్ని సేవ చేస్తారో, ఇష్టపడతారో, సమాజంలో మానవులకి ఎవరైతే గుర్తింపునిస్తారో వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటాం. దీనికి సంబంధించి అమెరికాలో ఒక నగరం ఉందండి, ఒక సిటీ ఉంది, దాన్ని ఫిలడెల్ఫియా అంటాం. ఆ ఫిలడెల్ఫియా అంటే సిటీ ఆఫ్ బ్రదర్లీ లవ్ అంటారు, సిటీ ఆఫ్ బ్రదర్లీ లవ్. ఇలా మనకి ఇచ్చేటటువంటి మ్యాచింగ్ లో ఆ యొక్క రూట్ వర్డ్స్ ని అలాగే గెస్ వర్డ్స్, మరి రూట్ వర్డ్ అంటే ఆంథ్రోప్, అలాగే మన టెక్స్ట్ బుక్ లో ఆంథ్రోప్, గ్రాఫ్, అలాగే వెట్, జెక్ట్ ఇలా ఉన్నాయి కదా సార్. మరి గెస్ వర్డ్ ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ చెప్తాను చూడండి. బ్యాంక్ రప్ట్ అని ఇచ్చాడు అనుకోండి వర్డ్, బ్యాంక్ రప్ట్ ఆర్యూపీటీ రప్ట్ అని ఉంది. రప్ట్ అంటే బరస్ట్ అని అర్థం, రప్ట్ అంటే బరస్ట్ అని అర్థం. సో ఆ వర్డ్ అనేది రూట్ వర్డ్ కాదు, టెక్స్ట్ బుక్ లో ఉండదు, మనం గెస్ చేసుకోవాలి. ఇటువంటి కొన్ని గెస్ వర్డ్స్ ఉంటాయి. ఆర్యూపీటీ రప్ట్ మీన్స్ బరస్ట్ అని అర్థం. సో బ్యాంక్ రప్ట్ మీన్స్ బరస్టింగ్ బ్యాంక్ అకౌంట్, బరస్టింగ్ బ్యాంక్ అకౌంట్. ఇలా మనం ఆ యొక్క వొకాబులరీ వర్డ్స్ నేర్చుకోవాలి. మీకు మ్యాచింగ్ లో 30 ఉన్నాయండి, చాలా సింపుల్. ఆ 30 మ్యాచింగ్స్ నేర్చుకుంటే మీకు 5 out of 5 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ కంప్లీటింగ్ ఫార్మ్స్ అండి. కంప్లీటింగ్ ఫార్మ్స్ అంటే ఏం లేదు, మనం బ్యాంక్ వెళ్ళేటప్పుడు డిపాజిట్ ఫామ్ చూస్తాం, విత్ డ్రా ఫామ్ చూస్తాం, అలాగే డిడి ఫామ్ చూస్తాం, అలాగే కొన్ని ఆధార్ అప్లికేషన్ ఫామ్ కానీ, రైల్వే రిజర్వేషన్ ఫామ్ కానీ, అలాగే బస్ పాస్ అప్లికేషన్ ఫామ్ కానీ ఇచ్చేటప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ లో వాడు ఆల్రెడీ కొన్ని నెంబర్స్ ఇస్తారమ్మా. ఏంటి ఆ నెంబర్స్ అంటే నెంబర్ 1 డేట్ దగ్గర ఇస్తారు, అంటే వాడు డేట్ ఇస్తే డేట్ రాస్తారు, లేకపోయినట్లయితే ఆ రోజు ఏ రోజైతే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో ఆ రోజు డేట్ వేస్తారు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ హోల్డర్ అకౌంట్ నెంబర్, అలాగే డిజిటల్ అమౌంట్, అలాగే అమౌంట్ ఇన్ వర్డ్స్, అలాగే సిగ్నేచర్. ఇలా ప్రతిదీ కూడా దే హ్యావ్ టు గివెన్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దే హ్యావ్ టు గివెన్ ద నెంబర్స్. ఇన్ఫర్మేషన్ వాడే ఇస్తాడు, నెంబర్స్ వాడే ఇస్తాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే పెన్ పట్టుకుని ఏదైతే నెంబర్ ఇచ్చాడో రాంగ్ నెంబర్ వేస్తావు, ఆ నెంబర్ ఒక్కొక్క నెంబర్ రాసుకుని దానికి ఆన్సర్ చేసేయడమే. చాలా ఈజీ అండి, చాలా ఈజీ ఈ యొక్క కంప్లీటింగ్ ఫార్మ్స్. నెక్స్ట్ స్ట్రెస్. స్ట్రెస్ చెప్తా చూడండి, స్ట్రెస్ అవ్వకుండా వినండి. స్ట్రెస్ లో ఏం లేదమ్మా, స్ట్రెస్ రావాలంటే మనకి సిలబల్ రావాలి. సిలబల్ అంటే ఫస్ట్ ఇయర్ లో మీరు నేర్చుకున్నారు, మోనోసిలబిక్ వర్డ్స్, డైసిలబిక్ వర్డ్స్, ట్రైసిలబిక్ వర్డ్స్, పాలిసిలబిక్ వర్డ్స్ ఉంటాయి. ఈ స్ట్రెస్ లో 8 రూల్స్ ఉంటాయి. ఏంటి? ఆల్ ది మోనోసిలబిక్ వర్డ్స్ స్ట్రెస్ ఇస్ ఆల్వేస్ ఆన్ ఫస్ట్ సిలబల్. మోనోసిలబిక్ వర్డ్స్ కి స్ట్రెస్ అనేది ఫస్ట్ సిలబల్ మీద వస్తుంది. ఏంటి సార్ అవి? పెన్ను, బుక్, బ్యాగ్, చైరు, ఇలా మోనోసిలబిక్ వర్డ్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ సిలబల్ మీద వస్తుంది. ఎలా సార్ పెట్టాలి సార్ అంటే బుక్ అని ఉందనుకోండి, మోనోసిలబిక్ వర్డ్ స్ట్రెస్ అనేది ఇలా బి మీద పెడతాం. అదే డైసిలబిక్ వర్డ్ పెన్సిల్ ఉంది, పెన్సిల్ ఉంది, పెన్సిల్ కి ఎక్కడ వస్తుంది? పి మీద వస్తుంది డైసిలబిక్ వర్డ్ కూడా. అలాగే లొకేషన్ ట్రైసిలబిక్ వర్డ్ ఉంది. ఇలా ట్రైసిలబిక్ వర్డ్ ఇచ్చినప్పుడు అది సఫిక్సినేటెడా ప్రిఫిక్సినేటెడా చూసుకోవాలి. సఫిక్సినేటెడ్ అనుకోండి టిఐఎన్ షన్ ఉన్నప్పుడు సి పైన వస్తుంది. లేదు అదేమి లేకుండా కామన్ గా ఉందనుకోండి, ప్రిన్సిపల్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ లో చూడండి ఫస్ట్ సిలబల్ ప్రీ, అలాగే సెకండ్ సిలబల్ ఇన్సి, ఆల్ అనేది ట్రైసిలబిక్ వర్డ్. సో కాబట్టి ఇందులో స్ట్రెస్ ఎక్కడ వస్తుంది? పి మీద వస్తుంది. సో all the monosyllabic words stress is always on first syllable. All the disyllabic words stress is always on first syllable. Some of the disyllabic words those words are nouns, stress is always on first syllable. Those words are verbs, object, subject, verbs, stress is always on second syllable. Stress is always on second syllable. Some of the compound words stress is always on first syllable. Compound word అంటే ఏంటి సార్ అంటే చూడండి, compound words means two different meaningful words combined into a single meaningful word is called as compound word. రెండు అర్థవంతమైన పదాలు కలిపి ఒకే అర్థవంతమైన పదంగా వాడడాన్ని కాంపౌండ్ వర్డ్ అంటాం. ఈ కాంపౌండ్ వర్డ్ కి ఎక్కడ వస్తుంది సార్ స్ట్రెస్ అంటే ఫస్ట్ సిలబల్ మీదే వస్తుంది. బస్ స్టాప్, వాచ్ మ్యాన్, రైల్వే స్టేషన్, వీటికి ఈ యొక్క స్ట్రెస్ అనేది ఫస్ట్ సిలబల్ మీద వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రిఫిక్సినేటెడ్ వర్డ్స్. ప్రిఫిక్సినేటెడ్ వర్డ్స్ ఏంటి సార్ అంటే రీకాల్, అలాగే అబౌట్. ఇందులో ఏ అనేది ప్రిఫిక్స్, ఇందులో ఆర్ అనేది ప్రిఫిక్స్. ఇలా ప్రిఫిక్సినేటెడ్ వర్డ్ స్ట్రెస్ ఎక్కడ వస్తుందంటే ఆఫ్టర్ ద ప్రిఫిక్స్ సి పైన బి పైన వస్తుంది. అలాగే సఫిక్సినేటెడ్ వర్డ్స్ ఏంటి సార్? సఫిక్సినేటెడ్ వర్డ్ అంటే ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఎడ్యుకేషన్, అలాగే యూటిలిటీ,
ఇందులో సఫిక్సెస్ ఏంటి సార్ అంటే TION అనే సఫిక్స్, ITY అనే సఫిక్స్. దీనికి స్ట్రెస్ ఎక్కడ వస్తుందంటే రిసైడింగ్ ఆఫ్ సఫిక్స్ ఆర్ బిఫోర్ ద సఫిక్స్, అంటే ప్రిఫిక్స్ అనేటువంటి వాడికి తర్వాత వస్తుంది, సఫిక్స్ అనేటువంటి వాడికి ముందు వస్తుంది. ఇలా మనకి 7 రూల్స్ ఉన్నాయి. లాస్ట్ రూల్ ఏంటంటే బిట్వీన్ ఆఫ్ ద వర్డ్స్. బిట్వీన్ ఆఫ్ ద వర్డ్స్ వచ్చేసరికి అంటే చూడండి పర్మిషన్ ఉందనుకోండి, పర్మిషన్ ఉందనుకోండి, ఇక్కడ SION కదండి, SION కదండి, ఇక్కడ రెండింటి మధ్యలో మనకి స్ట్రెస్ అనేది వస్తుంది. సో కొన్నింటికి ఆ యొక్క వర్డ్ లో 2 లెటర్స్ ఏవైనా TTలు కానీ, MM కానీ, PP కానీ, BB కానీ ఇలా 2 లెటర్స్ వచ్చినట్లయితే ఆ 2 లెటర్స్ మధ్యలో మనకి స్ట్రెస్ వస్తుంది. ఇలా స్ట్రెస్ వర్డ్స్ అనేవి మనకి 8 స్ట్రెస్ రూల్స్ ఉంటాయి. అయితే సార్ ఈ 8 స్ట్రెస్ రూల్స్ మనం నేర్చుకోవడం కష్టం కదా సార్, దీనికి ఇంకా ఏదైనా ఈజీ టెక్నిక్ ఉందంటే ఉంది సార్. ఎలా సార్ అంటే ఇచ్చిన 10 వర్డ్స్ ఉంటాయి కదండి, మనకి 10 వర్డ్స్ ఇస్తాడు. దే హావ్ టు గివెన్ 10 words, but you can write only, but you can identify the stress marks only 5. 10 words ఇచ్చాడు కదా, ఈ 10 words కి సింపుల్ గా మీరు ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళిపోండిలా, లైక్ యాజ్ అ బుక్, ఓకేనా, నెక్స్ట్ పెన్సిల్. ఇలా ప్రతి వర్డ్ కి కూడా ఫస్ట్ సిలబల్ మీద స్ట్రెస్ మార్క్ పెట్టుకుంటే 5 వరకు కరెక్ట్ అవుతాయండి. మనకు కావాల్సిన మార్క్స్ అన్ని 5 కదా, సో స్ట్రెస్ నుంచి ఈజీగా 5 మార్క్స్ ని మనం గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి CV అండ్ రెజ్యూమే. రెజ్యూమ్ కాదండి, రెజ్యూమే. CV అండ్ రెజ్యూమే అనేది చాలా అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అయిన టాపిక్ అండి. అది ఆ గ్రామర్ టాపిక్. సెకండ్ ఇయర్ లో మీకు ఇచ్చినటువంటి గ్రామర్ అంతా కూడా మీ యొక్క బెటర్ ఫ్యూచర్ కి, అంటే ఫ్యూచర్ కరస్పాండింగ్ కోర్సెస్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ గ్రామర్ అండి. అంటే మీ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవడానికి సెకండ్ ఇయర్ గ్రామర్ అనేది చాలా దోహదపడుతుందండి. చూడండి CV అండ్ రెజ్యూమే, కరికులం వీటే ఆ రెజ్యూమే అని అర్థం. అంటే అప్డేటింగ్ ఆఫ్ CVనే రెజ్యూమే అంటాం. ఎందుకు CV అండ్ రెజ్యూమేలో కాన్సెప్ట్స్ ఏమి ఉంటాయంటే మనకి CV అండ్ రెజ్యూమ్కి వచ్చేసరికి చూడండి CV ఆర్ రెజ్యూమే అన్నాను. ఇందులో ఫస్ట్ పర్సనల్ డేటా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అలాగే థర్డ్ వన్ ఏముంటుందంటే డిక్లరేషన్ ఉంటుంది. ఫోర్త్ వన్ ఏముంటుందంటే డేట్ అండ్ ప్లేస్ ఉంటుంది. ఫిఫ్త్ వన్ ఏముంటుంది సార్ అంటే సిగ్నేచర్ ఉంటుంది. ఓకేనా, ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో పాటు కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, మధ్యలో కొన్ని ఆస్పెక్ట్స్ వస్తాయి. ఈ యొక్క 5 కనిపిస్తే మీకు ఈజీగా CV అండ్ రెజ్యూమే నుంచి 5 out of 5 మార్క్స్ వస్తాయి. ఎలా ఉంటుంది సార్ అంటే CV మీన్స్ ఇట్స్ ఎ లాంగ్. CV అనేది కాస్త ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది CVలో. ఇఫ్ యు రైట్ ఎనీ కరికులం వీటే యూ హ్యావ్ టు రైట్ 2 or more pages. 2 లేదా ఎక్కువ పేజెస్ ఉంటే CV అంటారు. మరి వాట్ అబౌట్ రెజ్యూమే? రెజ్యూమే మీన్స్ టు గివ్ షార్ట్ అండ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ని రెజ్యూమే అంటాం. రెజ్యూమే కన్సిస్ట్ అబౌట్ 1 page ఓన్లీ. నువ్వు ఎంత రాసిన రెజ్యూమేలో 1 page లోనే రాయాలి. మరి రెజ్యూమే ఎలా రాస్తారు సార్ అంటే మీరు ఫస్ట్ రెజ్యూమే అని ఇలా మిడిల్ ఆఫ్ ద పేపర్ లో మీరు టైటిల్ పెట్టుకుంటారు. అలాగే రైట్ సైడ్ లో ఇలా ఫోటో మార్క్ పెట్టుకుంటారు, ఫోటో అని రాస్తారు. ఇక్కడ ఈమెయిల్ రాస్తారు, మీ యొక్క ఈమెయిల్. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ రాస్తారు. ఓకేనా, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పర్సనల్ డేటా అనేది సైడ్ హెడ్డింగ్ పెట్టవసరం లేదండి. పర్సనల్ డేటాలో నేము, అలాగే ఫాదర్ నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే మ్యారిటల్ స్టేటస్, నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్. ఇలా కమ్యూనికేషన్ అడ్రస్ వరకు ఇచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది మనం ఏం చేస్తామంటే ఒక బాక్స్ వేసుకుంటాం. ఆ బాక్స్ లో చూడండి సీరియల్ నెంబర్, కోర్స్, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ and place of the institution and year of passing and percentage. ఇందులో
సీరియల్ నెంబర్, కోర్స్, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ప్లేస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్. ఇందులో సివి కానీ రెజ్యూమే కానీ వచ్చినప్పుడు ఆ సివి అండ్ రెజ్యూమేలో రెజ్యూమే అయితే ఇఫ్ యు రైట్ ఎనీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇన్ రెజ్యూమే డిసెండింగ్ టు అసెండింగ్ ఆర్డర్, వేరే ఆ సివి అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్. ఏంటి సార్ అంటే ఆరోహణ క్రమం నుంచి అవరోహణ క్రమంకి రాస్తే దాన్ని మనం సివిలో రాస్తాం, అదే రెజ్యూమేలో రాస్తే డిసెండింగ్ టు అసెండింగ్ ఆర్డర్. అంటే ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత గ్రాడ్యుయేషన్, తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత ఏంటంటే ఎస్ఎస్సి వస్తుంది. ఎస్ఎస్సి నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ పీజీ ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ, అండర్ గ్రాడ్యుయేషన్ శ్రీ చైతన్య కాలేజ్ అయితే శ్రీ చైతన్య కాలేజ్, నారాయణ నారాయణ. ఎక్కడ ఇంటర్మీడియట్ చేస్తే అక్కడ ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ నేమ్ రాస్తారు, అలాగే మీ యొక్క స్కూల్ నేమ్ రాస్తారు 10th క్లాస్. అలాగే ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది యూనివర్సిటీలో జరుగుతుంది కాబట్టి ఆ యూనివర్సిటీ ప్లేస్ రాస్తారు. విశాఖపట్నం అయితే విశాఖపట్నం, కాకినాడ అయితే కాకినాడ. అలాగే గ్రాడ్యుయేషన్, అలాగే అండర్ గ్రాడ్యుయేషన్, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు మీరు పాస్ అయ్యారు, పాస్ అవుట్ అంటే ఇయర్ ఉంటుంది కదా, ఆ పాసింగ్ ఇయర్ అనేది వేస్తారు. అలాగే పర్సంటేజ్ అనేది వేస్తారు. నెక్స్ట్ స్ట్రెంగ్త్, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్, అలాగే లాంగ్వేజ్ నోన్, అలాగే నేషనాలిటీ, అలాగే రిలీజియన్, నేషనాలిటీ, రిలీజియన్. నెక్స్ట్ డిక్లరేషన్. చూడండి స్ట్రెంగ్త్ వచ్చేసరికి మనం మై పేరెంట్స్ ఆర్ మై స్ట్రెంగ్త్, మై బ్రదర్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటారు. అలా రాయకూడదండి. స్ట్రెంగ్త్ అంటే ఇన్ యువర్ ఇన్నర్ క్యాపబిలిటీస్, నీలో ఉండేటటువంటి సామర్థ్యాన్ని ఏంటో రాయాలి. అంటే ఏంటి సార్ అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్సా, గుడ్ అనలిటికల్ స్కిల్సా, గుడ్ మార్కెటింగ్ స్కిల్సా, గుడ్ హార్డ్ వర్కింగ్, గుడ్ లుకింగ్ అండ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంకొకటి గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఇవి మీ యొక్క స్కిల్స్ అండి, ఇవి మీ యొక్క స్ట్రెంగ్స్ అండి. అవి రాయాలి తప్ప మై పేరెంట్స్ మై స్ట్రెంగ్త్, మై బ్రదర్ మై స్ట్రెంగ్త్ ఇలా రాయకూడదు. నెక్స్ట్ we didn't write any weaknesses in CV and resume. CVలోని రెజ్యూమ్లోని వీక్నెసెస్ రాయకూడదు. వీక్నెసెస్ రాస్తే మీ బలహీనతలు రాస్తే వాడు మీకు ఎందుకు జాబ్ ఇస్తాడు, ఇవ్వడు కదా. సో we didn't write any weaknesses. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఏ సెక్టార్ గురించి అడుగుతున్నాడో ఆ సెక్టార్ సంబంధించి, అంటే అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాస్తాం కదా సివిలో మొట్టమొదటిసారిగా, ఆ రాసేటప్పుడు ఆ యొక్క పోస్ట్ అనుసరించి ఎక్స్పీరియన్స్ రాస్తాం. లాంగ్వేజ్ నోన్, తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ రాస్తాం. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్, అలాగే రిలీజియన్ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, హిందూ అయితే హిందూ, అలాగే ముస్లిం అయితే ముస్లిం రాస్తాం. నెక్స్ట్ డిక్లరేషన్ వచ్చేసరికి ఐ ఎఫ్ఎం దట్ అబౌవ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. పైన ఇచ్చినటువంటి సమాచారం నా యొక్క మైండ్ లో ఉన్నదే ఇచ్చాను, అంటే నేనే ఇచ్చాను. సో ఆ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారం అంతా నిజమే అన్నట్లుగా నువ్వు ఒప్పుకున్నట్లుగా ఒక అగ్రిమెంట్ అనమాట. అది ఒక డిక్లరేషన్ ఇస్తావు. డిక్లరేషన్ కింద ఏం రాస్తావంటే డేట్ అండ్ ప్లేస్. నెక్స్ట్ రైట్ సైడ్ సిగ్నేచర్. ఇది రెజ్యూమే అండి. సివిలో కూడా యాస్టీస్ గా ఎలా వస్తుంది, సివికి వచ్చేసరికి మనకి ఎస్ఎస్సి ఫస్ట్ వస్తుంది, తర్వాత గ్రాడ్యుయేషన్, తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్, తర్వాత గ్రాడ్యుయేషన్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది సివిలో వస్తుంది. అంటే రెండు ఒకటే. సివి అండ్ రెజ్యూమే both the aspects give same meaning, but CV consists about 2 or more pages, whereas resume gives only short and brief information. Resume లో 1 పేజ్ లో రాస్తాం, CV వచ్చేసరికి 2-3 పేజీలకి దాన్ని ఎక్స్టెండెడ్ చేస్తాం, అంతే తేడా. సో నెక్స్ట్ లాస్ట్ వన్ డైలాగ్ రైటింగ్ అండి. డైలాగ్ రైటింగ్ వచ్చేసరికి అండి మనకి ఫస్ట్ ఇయర్ లో వస్తుంది డైలాగ్ రైటింగ్. ఫస్ట్ ఇయర్ లో ఏమొస్తుంది, ఫస్ట్ ఇయర్ లో దే హావ్ టు గివెన్ ద డైలాగ్ రైటింగ్ కంప్లీట్ గా ఇచ్చేస్తాడండి. ఫస్ట్ ఇయర్ లో ఇచ్చేసి 4 డాషెస్ ఇస్తాడు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అలా చేయడు, మిమ్మల్ని ఆ డైలాగ్ రైటింగ్ క్రియేట్ చేయమంటాడు. యూ హ్యావ్ టు క్రియేట్ ద డైలాగ్ రైటింగ్. యూ హ్యావ్ టు క్రియేట్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ద 2 persons, టీచర్ అండ్ స్టూడెంట్, ఆర్ కస్టమర్ అండ్ క్లర్క్, ఆ స్పీకర్ అండ్ లిజనర్ మీరే క్రియేట్ చేయాలి. అయితే మరి క్రియేట్ చేసేటప్పుడు సెంటెన్సెస్ లో కొన్ని మిస్టేక్స్ వస్తాయి కదా సార్, మేము యాస్టీస్ గా పర్ఫెక్ట్ గా వాటిని మనం అలా క్రియేట్ చేయలేం కదా సార్ అంటే ఇది మీ ఓన్ గా రాసుకోవచ్చండి. డైలాగ్ రైటింగ్ అనేది వాడు
హింట్ పాసేజ్ ఇస్తాడు, పాసేజ్ ఇచ్చి దానికి అనుగుణంగా రాయమంటాడు. సో ఇప్పుడు కస్టమర్ అండ్ క్లర్క్ ఇచ్చాడు అనుకోండి, కస్టమర్ అండ్ క్లర్క్ వచ్చేసరికి ఏం రాయాలంటే క్లర్క్ ఒక 5 స్టేట్మెంట్స్ రాయాలండి, 5 స్టేట్మెంట్స్. అలాగే కస్టమర్ సంబంధించి 5 స్టేట్మెంట్స్ రాయాలండి. నేను చిన్న లాజిక్ చెప్తాను చూడండి మీకు, దీని నుంచి కూడా ఈజీగా మనం ఆ యొక్క 10 స్టేట్మెంట్స్ రాయొచ్చు. ఎలా సార్ అంటే చూడండి, ఇక్కడ క్లర్క్ అన్నాడు కదండి, క్లర్క్ ఫస్ట్ క్లర్క్ కస్టమర్, లేదా కస్టమర్ అండ్ క్లర్క్, కస్టమర్ క్లర్క్ సేమ్ యాస్టీజ్ గా రిపీట్ అవుతూ ఉంటాయి. చూడండి, కస్టమర్ ఫస్ట్ విషింగ్ స్టేట్మెంట్స్, గ్రీటింగ్స్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. క్లర్క్ వెరీ గుడ్ మార్నింగ్, వాట్ డూ యూ వాంట్, వెరీ గుడ్ మార్నింగ్, వాట్ డూ యూ వాంట్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను, నీకేం కావాలి, వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అంటే ఫస్ట్ 2 స్టేట్మెంట్స్, ఫస్ట్ 2 డైలాగ్స్ అనేవి విషింగ్స్, గ్రీటింగ్స్ వాడుకోవచ్చండి. రిమైనింగ్ అనేవి వాడు ఏదైతే కాన్సెప్ట్ అడుగుతున్నాడో కాన్సెప్ట్ సంబంధించి రాస్తారు. మళ్ళా లాస్ట్ 2 స్టేట్మెంట్స్ అనేవి కస్టమర్ ఏం చెప్తాడు, ఓకే థ్యాంక్ యూ సార్, ఓకే థ్యాంక్ యూ సార్. క్లర్క్ ఏం చెప్తారండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్, లేదా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే లాస్ట్ 2 స్టేట్మెంట్స్ అనేవి విషింగ్ స్టేట్మెంట్స్ అవుతాయి, గ్రీటింగ్స్ వస్తాయి. అలాగే ఫస్ట్ 2 అనేది గ్రీటింగ్స్ వస్తాయండి. అంటే మీరు ఇంకా రాయవలసిన ఎన్ని ఉన్నాయండి, 6 ఉన్నాయి అంతే. ఆ 6 లో క్లర్క్ సంబంధించి 3, కస్టమర్ సంబంధించి 3, మీ యొక్క ఓన్ వర్డ్స్ తో సెంటెన్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఎంత ఈజీగా ఉంటుందండి సెకండ్ ఇయర్ గ్రామర్ అండి. ఇలా టోటల్ గా మనకి 12 ఆస్పెక్ట్స్ వస్తాయి. అంటే కాంప్రహెన్షన్ లో 2 అండి, కాంప్రహెన్షన్ లో 2, రిమైనింగ్ కలిపి మొత్తం కలిపి 12 ఆస్పెక్ట్స్ వస్తాయి. 12 5 60 మార్క్స్. ఇలా 60 మార్క్స్ మనం నేర్చుకోవచ్చు. ఇలా 60 మార్క్స్ ఇందులో కంపల్సరీగా మీకు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్ అంతా డిస్క్రిప్టివ్ కాబట్టి మంచి మార్క్స్ వేయడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు రాసి మీరు 100కి 98 మార్క్స్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.